మీరు ఏ దేశములో ఉంటారో ఆ దేశములో నేను చుట్టూను ఉంటాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. దేవునికి స్తుతి కలుగును గాక. మనము ఏ స్థలములో, ఏ గ్రామములో, ఏ పట్టణములో, ఏ దేశములో మనము ఉంటామో మన చుట్టూ ఆయన ఉంటాడు, లేదా ఆయన దూతలు ఉంటాయి. ఎందుకంటే శత్రువు అనబడిన వాడిని లోపలికి రానివ్వకుండా, శత్రువు అనబడిన వాడిని తరిమి వేయుటకు దేవుడు మన చుట్టూ ఉంటాడు. శత్రువు మన మీదకి ఎప్పుడు వస్తాడు తెలుసా? శత్రువు మనల్ని ఎప్పుడు ఎదుర్కొంటాడు తెలుసా? శత్రువు మన మీద ఎప్పుడు తిరగబాటు చేస్తాడు తెలుసా? మనం ప్రార్థన చేయనప్పుడు, వాక్యం చదవలేనప్పుడే.